నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి. ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా బయటకు తిరిగే ఈ దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎటుపోతోంది. ఓట్ల కోసం గ్యారంటీలతో ప్రజల్ని బురుడి కొట్టించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. పొద్దుకు 10 సార్లు పొంగనాలు కొట్టే పోసెట్టి పుంగనూరు ఘటనపై ఏమంటావు చెప్పు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా అంటూ ప్రచారాల సమయంలో సినిమా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన ఇప్పటి నాయకులు జరుగుతున్న అఘాయిత్యాలపై, అత్యాచారాలపై నోరు మెదపరేం సామి. రామరాజ్యాన్ని రావణ కాష్టంగా మార్చినటువంటి ఈ కూటమి పాలనలో ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం అనేది సిగ్గుచేటు. మాకు మా ఆడపిల్లల మాన ప్రాణాలే ముఖ్యం. బాబుగారు, మీ సొంత జిల్లాలో ఇంత జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత అఘాయిత్యం జరిగితే మీకేం అనిపించట్లేదా అండి? బాబొస్తే అదొస్తుంది, బాబొస్తే ఇదొస్తుంది, ఇవన్నీ దేవుడెరుగు. ప్రాణాలు పోతున్నాయి సార్ మీరు వచ్చాక. వైసీపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా కొత్తగా అధికార ప్రతినిధి అవతారం ఎత్తిన చామలక్కయ్య పాపం నిన్న చాలా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందండి. ఎందుకంటే పొంగనూరులో ఒక చిన్న పాప, 7 ఏళ్ల పాప, మైనారిటీ బాలిక అక్కడ అదృశ్యం అయింది. దానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకుని హుటాహుటిని ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పాప శవమై తేలింది. జరగకూడదు, ఎవరిళ్లలోనూ జరగకూడదు ఇలాంటిది. ఖచ్చితంగా ఆ దుర్మార్గులకి ప్రభుత్వం తరపు నుంచి కఠినమైన శిక్షలు పడతాయి. అదేవిధంగా ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ అనిత గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇన్సిడెంట్ని సీరియస్గా తీసుకుని ఎవరైతే ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠినమైన శిక్షలు ఈరోజు వేసేలాగా, లేకపోతే కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఆవిడ ముందుకు వెళ్తున్నారు. కానీ ఈ శ్యామలక్క ప్రశ్నించిన తీరు నాకు భలే అనిపించింది. అసలు శ్యామలక్క ఒకటి మాత్రం క్లియర్ చేస్తా, గతంలో మీరు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించిన వాళ్ళని ఆపారు, అడ్డుకున్నారు. కానీ మేము అలా కాదు, ప్రశ్నించాలి. కానీ ఎవరిని ప్రశ్నించాలి? గతంలో మీ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది చూడు, అప్పుడు బయటకు వచ్చి ప్రశ్నించుంటుంటే ఎస్ కరెక్ట్ అయిన ఆడదాన్ని నువ్వు, ఆడవాళ్ళ కోసం నిలబడ్డావు అని శభాషని మేము కూడా అనేవాళ్ళు. గతంలో మీ ప్రభుత్వం ఎంతోమంది ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నా నోరు మూసుకుని కూర్చున్నప్పుడు నీకు ప్రశ్నించే అసలు హక్కు కూడా లేదనమాట. అంటే నీ పరిస్థితి ఎలా ఉందంటే అత్రపు పిల్లి కొడుకుంటే అత్తమెల్లో తాలిగట్టాడంట, అలా ఉంది. కొత్త పదం వచ్చిన వెంటనే పాపము ఏదో మాట్లాడేయాలని చెప్పేసి మన ఘనమైన గత చరిత్రను మర్చిపోతే ఎట్లక్క. 4 ఇన్సిడెంట్స్ చెప్తాను అక్క. ఎంతోమంది ఆడబిడ్డలు మాన ప్రాణాలు కోల్పోయారు గత ప్రభుత్వంలో, అంటే గత 5 ఏళ్లలో. దాంట్లో ఒక్క 4 ఇన్సిడెంట్స్ చెప్తా. ఏ రోజు నువ్వు వచ్చి మాట్లాడావో నాకు ఒకసారి బయటకు వచ్చి చెప్పు. గతంలో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా స్వతంత్రం వచ్చిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటుంటే స్వతంత్ర దినోత్సవం రోజున నడి రోడ్డు పైన రమేశ్వరి అనే అమ్మాయిని పొడిచి చంపేశాడు అక్క ఒకడు. కనీసం అంటే కనీసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి ఒక్కడు కూడా బయటకు వచ్చి ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడలేదు, దాని ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడలేదు. ఎవడైతే చేశాడో, నేరం చేశాడో ఆ నిందితుడికి కఠినమైన శిక్షలు వేస్తామని కూడా కనీసం చెప్పలేదు. ఆఖరికి ప్రతిపక్ష నాయకులు వెళ్ళి పరామర్శించడానికి వెళ్దాము అనుకుంటే ఆపిన ప్రభుత్వం అక్క మీది. ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి ఒక ట్వీట్ కూడా ఇలా, అప్పుడు ఆ ఆడబిడ్డది మానం కాదా, ఆడబిడ్డది ప్రాణం కాదా, అడిగిపోయావు అప్పుడు. ఇంకొక ఇన్సిడెంట్ అక్క, నరసరావుపేటలో అనూష అనే ఒక ఆడబిడ్డని తనతో పాటు చదువుకున్న ఒక దుర్మార్గుడు, తమరి కులానికి సంబంధించిన వాడే, చంపేస్తే కనీసం ఒక్క ప్రెస్ మీట్ లేదక్క మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. మరి ఆ రోజు ఆడకపోయావక్క? ఆ రోజు మొద్దు నిద్రపోతుంది కదక్క ప్రభుత్వం, అప్పుడు ఎందుకు రాలేదక్క బయటకు ప్రశ్నించడానికి? అదేవిధంగా అనంతపురంలో స్నేహలత అనే అమ్మాయి ఉద్యోగం చేసుకోవడం కోసం వెళ్ళి తిరిగి వెనక్కి వస్తుంటే ఆమెని కాల్చి నడి రోడ్డు మీద వదిలేస్తే సగం కాలిపోయిన శవాన్ని పట్టుకుని తల్లి తల్లడిల్లిపోతే తమరి ప్రభుత్వంలో పనిచేసిన మహిళా కమిషన్ వెళ్ళి అక్కడ సన్మానాలు చేయించుకుందక్క. ఏమైపోయిందక్క అప్పుడు? ఆడబిడ్డల యొక్క మాన ప్రాణాల గురించి నీ దిగులు, లేకపోతే నీ ప్రశ్నలు ఏమైపోయింది? సమాధానం లేదా? ఇంకొకటి, నడి రోడ్డు పైన వైజాగ్లో ఒక ఆడబిడ్డ గొంతు కోసేస్తే
కనీసం అంటే కనీసం తమరి ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడలేదు రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఉంది, ఇలాంటివి చేస్తే కఠినమైన శిక్షలు పడతాయని చెప్పేసి ఏ రోజు కూడా కనీసం అంటే రెస్పాండ్ కూడా అవ్వలేదు కదా అక్క. మరి ఆ రోజు ఆడికి పోయావు అక్క? ఇలాంటి ఇన్సిడెంట్స్ గత 5 ఏళ్లలో కొన్ని వేల ఇన్సిడెంట్స్ ఉన్నాయి, వేల మంది ఆడబిడ్డల ప్రాణాలు పోయాయి. దానికి సమాధానం చెప్పండి అంటే కనీసం మళ్ళీ చెప్తున్నా, బయటకు వచ్చి దాని గురించి చెప్పిన నాదుడే లేడు కదా ప్రభుత్వం నుంచి. మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు, ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తున్నావు? ప్రశ్నించాలి. ఎవరిని ప్రశ్నించాలి?